ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం జూలై 21వ తేదీన గురు పౌర్ణమి రాబోతుంది. అయితే ఈ గురు పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులను తీసుకుని వస్తాయి. అయితే మేషరాశి వారు ఈ యొక్క గ్రహస్థితిలో మార్పుల కారణంగా గురు పౌర్ణమి తర్వాత 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరతాయి. అయితే వారు వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి, అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి ఎటువంటి 2 కోరికలు మేషరాశి వారికి తీరబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా ఈ మేషరాశి వారి యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే కనుక కోపం చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఆ కోపం కారణంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే భవిష్యత్తులో మీరు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే మనోధైర్యంతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో, కొత్త పరికరాలు తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లు, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిట్లో నిష్ణాతులనే చెప్పవచ్చు. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. అయితే జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే 4 శుభవార్తలు వింటారు. 2 కోరికలైతే వారికి తీరబోతున్నాయి. అయితే వారు వినబోయే 4 శుభవార్తల విషయానికి వస్తే కనుక మేషరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అంతకుముందు కొంతమంది ఇష్టం లేని ఉద్యోగం చేయలేక ఖాళీగా ఉంటున్నారు, అనేక రకాల అవమానాలు పడుతున్నారు. మరికొంతమంది చాలని జీతంతో ఏదో ఒక పని చేసుకుంటున్నారు. మీ యొక్క క్వాలిఫికేషన్ కి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కి తగినటువంటి ఉద్యోగం మీకు దొరకటం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. మంచి కార్పొరేట్ సంస్థల్లో మీకు ఉద్యోగం లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని పొందుకునే శుభవార్తనైతే ఈ సమయంలో వినబోతున్నారు. అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం నుండి విడిపోయినటువంటి బంధువులు కానీ, సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారు ఈ సమయంలో మీ దగ్గరికి వస్తారు. అలాగే మీతో మళ్లీ తిరిగి బంధాన్ని కలుపుకోవటానికి మీతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క శుభవార్త అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. చెడిపోయినటువంటి మీ బంధాలు తిరిగి పునరుద్ధరించబడతాయి. ఈ విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారు వినబోయేటటువంటి 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక విహారయాత్రలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దీనికి అడ్డు చెబుతున్నారు. చాలా కాలంగా దీనికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏవో ఒక ఆటంకాలు అనేవి మీకు కలుగుతున్నాయి. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమయంలో కూర్చొని చర్చించుకుంటారు. అందరూ దీనికి ఆమోదం తెలుపుతారు. అలాగే మీరు విహారయాత్రలకు వెళ్లటానికి, అంటే ఒక లాంగ్ టూర్ వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో కనిపించేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వ్యాపారస్తులకి మంచి వ్యాపార అవకాశం రావటం. అంటే చాలా కాలంగా ఒక చక్కటి వ్యాపార అవకాశం కోసం, లేకపోతే మీకు మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని ఎంతో కాలంగా ఆశ ఉంది. దానికి సంబంధించి మీరు ప్రయత్నం చేశారు కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు లభించలేదు.
దీనికి సంబంధించి మీరు నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో వారే మిమ్మల్ని పిలవటం, అలాగే వారి యొక్క వ్యాపారంలో మీకు భాగస్వామ్యం ఇవ్వటం, ఇటువంటి అంశాలైతే, ఇటువంటి గుడ్ న్యూస్లైతే మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఈ విధంగా మేషరాశి వ్యక్తులు 4 శుభవార్తలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి 2 కోరికలు వారికి తీరుతాయి. ఈ విధంగా కూడా వారు ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో వారికి తీరబోయేటటువంటి మొదటి కోరిక ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులకి బదిలీ అవకాశం. అంటే చాలా కాలంగా దీనికోసం ప్రయత్నాలు చేశారు. మీరు మీ యొక్క ఉద్యోగం కోసం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకోవచ్చు, లేకపోతే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా కావచ్చు, మీ యొక్క ఉద్యోగం నిమిత్తం మీరు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ దగ్గరి ప్రాంతానికి, అంటే మీ యొక్క సొంత ఊరికి కానీ, సొంత ఇంటికి కానీ దగ్గరగా ఉన్న ప్రాంతానికి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కోరికను మీరు కలిగి ఉన్నారు. ప్రయాణం చేసి అలసిపోయి కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక కోరికనైతే వారికి నెరవేరబోతుంది. మీ యొక్క దగ్గరి ప్రాంతానికి మీరు ఆశించిన రీతిగా బదిలీ దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారు బదిలీ పొందుకునే అవకాశాలు మీ యొక్క దగ్గరి ప్రాంతానికి, మీ సొంతూరికి, సొంతింటికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి మీకు బదిలీ దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి తీరబోయేటటువంటి 2వ కోరిక ఏమిటి అంటే కనుక వివాహ యోగం. అంటే చాలా కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి, సూట్ అయ్యేటటువంటి వ్యక్తి దొరకటం లేదు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. దీనికి సంబంధించి మీరు ఎంతో నిరాశలో ఉన్నారు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామిలో ఇటువంటి అంశాలు ఉండాలి, ఇటువంటి లక్షణాలు ఉండాలి, వారి ఫ్యామిలీ ఈ విధంగా ఉండాలి అని మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మీకు చక్కటి సంబంధం దొరకక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే మీరు గుడ్ న్యూస్ ని వింటారు. వివాహ యోగం అనేది కనిపిస్తుంది. మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, లేకపోతే మధ్యవర్తుల ద్వారా కావచ్చు, ఒక చక్కటి సంబంధం మీ జీవితంలోకి రావటం, అలాగే అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చటం, వారికి మీరు నచ్చటం, ఈ విధంగా మీ పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకోవటం, ఈ విధంగా ఎంతో కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వివాహ యోగం అనేది కూడా ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అయితే మేషరాశి వారు ఈ విధంగా జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత 4 శుభవార్తలు వింటారు. అలాగే వారికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరుతాయి. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శివారాధన చేయండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. ఖచ్చితంగా మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోండి. ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా మీకు లభిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, జూలై 21న వస్తున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత మేషరాశి వారు వినబోయేటటువంటి 4 శుభవార్తలు ఏంటి, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.